అసలు అటామిక్ మాస్ అంటే ఏంటి? అటామిక్ మాస్ని ఎందుకు యూతోనే మెజర్ చేస్తాము? యావరేజ్ అటామిక్ మాస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? అటామిక్ మాస్, యావరేజ్ అటామిక్ మాస్, మాలిక్యులర్ మాస్, ఫార్ములా మాస్, ఇవి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యరాజ్ కెమిస్ట్రీ అకాడమీ. కెమిస్ట్రీని ఈజీగా నేర్చుకుందామా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఏదైనా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు దానివల్ల వచ్చే యూజెస్ ఏంటో ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మనకి రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఎప్పుడైతే మనకు తెలుస్తాయో అప్పుడు కాన్సెప్ట్ మనకి బాగా అర్థమవుతుంది. కాన్సెప్ట్ బాగా అర్థమైనప్పుడు మెమరీలో ఇంకా బాగా స్టోర్ అవుతుంది. బై హార్ట్ చేయవలసిన అవసరమే లేదు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కనుక అర్థమవుతున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ మెంట్ బై అటామిక్ మాస్? సో అటామిక్ మాస్ అంటే ఏంటి? The mass of one atom of an element is called as atomic mass. So ఏదైతే one atom of an element is called as atomic mass. So షార్ట్ కట్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే వన్ యాటమ్, సింగిల్ యాటమ్ కనుక కనబడిందంటే సో అటామిక్ మాస్ అంటే ఏం చెప్పానమ్మా? ద మాస్ ఆఫ్ వన్ యాటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇస్ కాల్డ్ యాజ్ అటామిక్ మాస్. సో వన్ యాటమ్కి ఏముంటుందమ్మా? అటామిక్ మాస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్న, ఆక్సిజన్కి 16U, అదేవిధంగా సోడియంకి 23U, అదేవిధంగా క్లోరిన్కి 35.5U. సో మనకి ఏదైనా సింగిల్ యాటమ్, వన్ యాటమ్ కనపడింది అంటే ఆ యాటమ్కి ఉండేదాన్ని ఏమంటామమ్మా మనం? అటామిక్ మాస్. సో ఈ మాస్ ఆఫ్ వన్ యాటమ్, ఓన్లీ ఒక యాటమ్ యొక్క మాస్నే తీసుకుంటాం. సో the mass of one atom of an element is known as atomic mass. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే వన్ యాటమ్కి అటామిక్ మాస్ ఉంటుంది. హైడ్రోజన్కి 1.008U, అదేవిధంగా కార్బన్కి 12.011U, అదేవిధంగా ఆక్సిజన్కి 16, అదేవిధంగా సోడియంకి 23U, అదేవిధంగా క్లోరిన్కి 35.5U. సో మన అటామిక్ మాసెస్ గురించి నేను చెప్పేటప్పుడు చివరిలో ఏ లెటర్ వాడుతున్నానమ్మా? ప్రతిదానికి కూడాను U అని వాడుతున్నాం. సో అసలు వై ఈజ్ అటామిక్ మాస్ మెజర్డ్ ఇన్ U? అటామిక్ మాస్ని మనం ఎందుకు Uలోనే మెజర్ చేస్తున్నాము? వై? బికాస్ అటామిక్ మాసెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్. సో సైంటిస్ట్ యూజ్ అటామిక్ మాస్ యూనిట్ దట్ ఈస్ U. సోమర్ క్లాస్లో యాటమ్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? యాటమ్ ఈజ్ ఏ ఇండివిజిబుల్ పార్టికల్. ఇంకా డివైడ్ చేయడానికి కూడా వీలు లేనంత చిన్న పార్టికల్ని మనం ఏమనుకున్నామమ్మా? యాటమ్ అని చెప్పి అనుకున్నాం. సో యాటమే డివైడ్ చేయలేనంత చిన్నదైతే మరి దాని యొక్క మాస్, అటామిక్ మాస్ అనేది ఇంకెంత స్మాలెస్ట్ ఉంటుందమ్మా? సో ద మాస్ ఆఫ్ ది యాటమ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్, చాలా చిన్నగా ఉంటుంది. అందులో సైంటిస్ట్ యూజ్ అటామిక్ మాస్ యూనిట్ U. U is equal to 1/12th mass of 1 carbon 12 atom. సో ఇక్కడ U అంటే అర్థం ఏంటమ్మా? ఒకసారి U అని పెట్టాము అంటే 1U is equal to 1/12th part of 1/12th mass of 1 carbon 12 atom. సో ఇక్కడ ఎందుకు కార్బన్ 12 తీసుకున్నాము అంటే ఇంకేదన్నా యాటమ్ తీసుకోవచ్చు కదమ్మా? అటామిక్ మాస్ యూనిట్ లో U అనేది ఎందుకు 1/12th ఆఫ్ మాస్ ఆఫ్ 1 కార్బన్ 12 ఆటమ్, ఎందుకు కార్బన్ 12 ఆటమ్ నే తీసుకున్నాము? పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇంకేవైనా తీసుకోవచ్చు కదా, కార్బన్ 12 నే ఎందుకు తీసుకున్నాము? వై? బికాస్ కార్బన్ 12 ఈజ్ ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఏంటిదమ్మా కార్బన్ అనేది? ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సో ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాబట్టి కార్బన్ 12ని తీసుకుంటాం. మరి ఎందుకు కార్బన్ 12 ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయింది? అదర్ ఎలిమెంట్స్ ఎందుకు అవ్వలేదు? సో బిఫోర్ 1961 వరకు, ఎప్పుడమ్మా? బిఫోర్ 1961
61 వరకు కూడా బిఫోర్ 1961 chemists are used the oxygen as standard, while physicists are used different oxygen standard. This caused inconsistencies. So before 1961 వరకు కూడా మనకి కెమిస్టులు అందరూ కూడా ఆక్సిజన్ స్టాండర్డ్ గా తీసుకునేవారమ్మా. అదే విధంగా ఫిజిక్స్లో వచ్చేటప్పటికి వేరే ఆక్సిజన్ వాల్యూని స్టాండర్డ్గా తీసుకునేవారు. సో దీనివల్ల మనకి ఇన్కన్సిస్టెన్సీస్ అనేవి ఫామ్ అయ్యాయి. సో బిఫోర్ 1961 వరకు ఇలా ఉంటే ఈ ఇన్కన్సిస్టెన్సీని తగ్గించడానికి 1961 నుంచి కూడా In 1961, scientists internationally agreed carbon is the single standard. So 1961 నుంచి కూడా సైంటిస్టులు అందరూ కూడా ఈ ఇన్కన్సిస్టెన్సీని తగ్గించడం కోసం కార్బన్ 12ని ఏం చేశారమ్మా, బిఫోర్ 1961 వరకు కూడా ఆక్సిజన్ని స్టాండర్డ్గా తీసుకున్నారు. కెమిస్టులు ఒక వాల్యూని యూజ్ చేస్తే ఆక్సిజన్కి ఫిజిక్స్లు వేరే వాల్యూని యూజ్ చేసేవారు, ఎందుకంటే దాని యొక్క ఐసోటోప్స్ వలన. కానీ 1961 నుంచి కూడా ఇంటర్నేషనల్గా సైంటిస్టులు అందరూ కూడా ఏం అగ్రీ చేశారమ్మా, కార్బన్ 12 అనేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సో అందరూ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా కార్బన్ 12నే యూజ్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చారు. ఎందుకు కార్బన్ 12నే తీసుకొచ్చారు అంటే why carbon 12 is used as a international standard. మీకు ఈజీగా గుర్తుండాలంటే షార్ట్ కట్ SACE. The first one is carbon atom is most stable when compared to other elements, and the second one A is abundance. Atom have a fixed abundance. C for convenient mass, and C for convenient mass exactly 12 units, and the fourth one is E for eliminated world standards and internationally accepted. సో మన కార్బన్ 12 ఆటం అనేదమ్మా స్టేబుల్గా ఉంటుంది, అదేవిధంగా అబండెన్స్ని కలిగి ఉంటుంది, అదేవిధంగా కన్వీనియంట్ మాస్ ఎగ్జాక్ట్గా 12 యూనిట్ ఉంటుంది. సో బిఫోర్ ఉన్న కన్ఫ్యూజన్ని ఎలిమినేట్ చేస్తూ మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా యాక్సెప్ట్ చేయబడింది. అందుకే మనం కార్బన్ 12ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవే కాదమ్మా, ఇవి జస్ట్ మేజర్ రీజన్సే నేను చెప్పాను, నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అవి రేడియో యాక్టివ్ కాదు, అంత ఈజీగా వేటితో కూడా రియాక్ట్ అవ్వవు. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ని కనుక తీసుకుంటే హైడ్రోజన్ని తీసుకున్నాం అనుకో అమ్మ, వెరీ స్మాల్ ఆటమ్, వెయిట్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది, కాబట్టి ఎర్రర్స్ అనేవి ఎలా ఉంటామమ్మా, హైగా రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి, ఎందుకంటే అంత చిన్న మాస్ని మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం. అదేవిధంగా ఫర్దర్ ఆటమ్స్ని తీసుకుందాం. అంత ముందు వరకు ఆక్సిజన్ యూజ్ చేశారు కదా, అదేవిధంగా ఆక్సిజన్ని తీసుకున్నాం అనుకోండి, దానికి నెంబర్ ఆఫ్ ఐసోటోప్స్ ఉంటాయి. సో ఐసోటోప్స్ అంటే ఏమనుకున్నామమ్మా, ఐసోటోప్స్ ఆర్ ది ఆటమ్స్ ఆఫ్ ది సేమ్ ఎలిమెంట్ contain same atomic number but differ in their mass number. So atomic number Z అనేది ఎలా ఉంటుందమ్మా, సేమ్ గా ఉంటుంది, బట్ అటామిక్ మాస్ వచ్చేటప్పటికి ఏమవుతుందమ్మా, డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా ఎలిమెంట్కి గనక X అనే ఎలిమెంట్ తీసుకుంటే అటామిక్ నెంబర్ సేమ్ ఉండి మాస్ నెంబర్ చేంజ్ అయితే దాన్ని ఏమనుకున్నామమ్మా, ఐసోటోప్స్ అని చెప్పి అనుకున్నాం. ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఫామ్ చేసే ఐసోటోప్స్ తొందరగా వ్యారీ అవుతూ ఉంటాయి. మేడం మరి కార్బన్కి ఐసోటోప్స్ లేవంటే కార్బన్స్ కూడా ఉన్నాయి. కార్బన్ అటామిక్ నెంబర్ 6 12 ఫామ్ చేస్తుంది, అదేవిధంగా 13 ఫామ్ చేస్తుంది, అదేవిధంగా 14 ఫామ్ చేస్తుంది. బట్ కార్బన్ కూడా ఐసోటోప్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం నేచురల్లో మనకి కార్బన్ అనేది C612 ఫామ్లోనే నియర్లీ 80% వరకు కూడా మనకి కార్బన్ 12 ఫామ్లోనే దొరుకుతుంది. సో ఐసోటోపిక్ ఫామ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో అదేవిధంగా రేడియో యాక్టివిటీ అనేది రిమైనింగ్ ఎలిమెంట్స్కి యురేనియం తీసుకుందాం అనుకో అమ్మ, రేడియో యాక్టివ్ ఎలిమెంట్, హైలీ రియాక్టివ్. ఈ విధంగా రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసినప్పుడు మనకి కార్బన్ 12 అనేది చాలా ఫేవరబుల్గా ఉంది. అందుకనే కార్బన్ 12 ఆటమ్ని మనం
ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా తీసుకున్నాం. అర్థమైందమ్మా? సో అది చెప్పడం కోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వై ఈజ్ అటామిక్ మాస్ మెజర్డ్ ఇన్ యూ అంటే యూ అనేది మనకి యూ అనేది ఏంటమ్మా? యూ అనేది 1/12th మాస్ ఆఫ్ 1 కార్బన్ 12 ఆటమ్. సో కార్బన్ 12 అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఎందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయింది అంటే అది స్టేబుల్గా ఉంటుంది, అబెండెన్స్ ఉంటుంది, ఐసోటోపిక్ ఫామ్ ఎక్కువ శాతం కార్బన్ 12లోనే స్టేబుల్గా ఉంటుంది. సో కన్వీనియంట్ మాస్ని ఎగ్జాక్ట్గా 12U కలిగి ఉంది. సో అందుకని అంతకుముందు బిఫోర్ 1960 వరకు ఉన్న ఓల్డ్ స్టాండర్డ్స్ని ఎలిమినేట్ చేస్తూ ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేయబడింది. అర్థమైందమ్మా? ఈ అటామిక్ మాసెస్ వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి? ద ఫస్ట్ యూజ్ ఈజ్ ఐడెంటిఫై సింగిల్ ఆటమ్ మాస్. సో ఏంటమ్మా? ఐడెంటిఫై ది సింగిల్ ఆటమ్ మాస్. ఏదైనా ఒక సింగిల్ ఆటమ్కి మాస్ని ఐడెంటిఫై చేయడం కోసం మనకి ఈ అటామిక్ మాస్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ద సెకండ్ use is it is also used to calculate molecular mass and molar mass. మనం ఎక్కువగా కెమిస్ట్రీలో యూజ్ చేసే న్యూమరికల్ ప్రాబ్లమ్స్లో క్యాలిక్యులేషన్స్ కోసం ఎక్కువగా మనకి ఏం అవసరం అవుతాయేమో? మాలిక్యులర్ మాసెస్ అండ్ మోలార్ మాసెస్. సో వీటిని క్యాలిక్యులేట్ చేయడం కోసం కూడా మనకి అటామిక్ మాసెస్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ద థర్డ్ యూజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్. సో మనకి మేజర్గా ఈ అటామిక్ మాస్ వల్ల వచ్చే యూజెస్ ఏంటి అంటే సింగిల్ ఆటమ్కి మనం మాస్ని ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా మోలార్ మాస్ని, మాలిక్యులర్ మాస్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ద థర్డ్ యూజ్ ఈజ్ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్లో అంటే కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తాం కదా, మా రియాక్టెంట్స్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉండే విధంగా కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడాన్ని స్టాయికియోమెట్రిక్ అంటాం. సో ఈ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్లో కూడా మనకి అటామిక్ మాస్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకనే అటామిక్ మాస్ గురించి మనం స్టడీ చేయాలి.